శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రామకృష్ణ ఆచార్యులు. సెల్ నంబర్ 9611968471. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు తస్మాత్ జాగ్రత్త. గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్న శత్రువు ఎవరో తెలిసిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఆ ద్రోహి ఎవరు, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహరాశి వారు వ్యక్తిత్వ పరంగా చూసుకున్నట్లయితే చాలా సున్నితమైన మనసుతో కలిగి ఉంటారు. దానికి కారణం చేత అందరినీ నమ్ముతారు. కానీ మీరు నమ్మిన వ్యక్తుల చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోయేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా అనుకున్న వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. నమ్మించి మోసం చేయడం అంటే సింహరాశి వారికి అస్సలు నచ్చదు. ఇక మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరు అనే విషయం మీకు తెలిసినట్లయితే వారిని జీవితంలో క్షమించరు. కనీసం వారితో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడరు. ఇక మిమ్మల్ని మోసం చేస్తున్న ద్రోహి విషయానికి వస్తే వారెవరో కాదు, మీ గురించి పూర్తిగా వివరాలు అనేవి తెలుసుకొని ఈ పని చేస్తున్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసి మానసికంగా కుంగతీయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని దూరం పెట్టవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి అసలు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇట్లా చేస్తున్న తప్పుని కూడా ఒప్పు అని చెప్పి మిమ్మల్ని చెయ్యమని ప్రోత్సహిస్తారు, వారిని మీరు అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఈ విధంగా నెగిటివ్గా ఎంకరేజ్ చేసి వారు దాని ప్రయోజనాన్ని పొందాలని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీకు వృధా ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ఖర్చు చేసే ప్రతి పైసా కూడా అది ఉపయోగకరమా కాదా అని ఆలోచించి డబ్బులు ఖర్చు చేస్తే మంచిది. అంశం చిన్నదైనా పెద్దదైనా సరే బడ్జెట్ ప్లాన్ చేసుకుని దాన్ని అనుసరిస్తే కనుక డబ్బు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు కోసం కొంత డబ్బుని పొదుపు చేసుకోవాలి. అంతేకాకుండా అది అలవాటు కూడా చేసుకోవాలి. అది మీకు కష్ట సమయంలో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ బంధుమిత్రుల నుంచి మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మీ మాటకు విలువనిస్తారు. సమాజంలో కూడా మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇటువంటి అంశాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే సెప్టెంబర్ చివరి వారంలో మీకు తెలుసు కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చెయ్యకండి. ఎందుకంటే వాటి వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని కానీ అనుభవజ్ఞులకు కానీ లేదంటే జ్ఞానం కలిగిన కావాని కానీ సలహాలు అడిగి వాటిని పాటించడం వల్ల మీకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నిరుద్యోగులకి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. అలాగే మంచి ప్రాజెక్టులని చేపడతారు. వాటిని కూడా సమయానికి పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పు కూడా పొందుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనమే. గతంలో మీ మంచితనంతో వారి సహాయపడటం వల్ల ఈ సమయంలో వారు మీకు తిరిగి సహాయం చేస్తారు. ఒకవేళ మీరు పనిచేసే సంస్థలు కనుక పాత గొడవలు మీ సహా ఉద్యోగులతో ఉన్నట్లయితే వాటి గురించి పూర్తిగా మర్చిపోండి. వాటిని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ సమయాన్ని అలాగే స్నేహాన్ని వృధా చేసుకోవద్దు. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం వంటి పనులు చెయ్యకండి. అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, నోటిని అదుపులో ఉంచుకోకుండా మాట్లాడడం వంటి పనులు మీకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇందుకోసం మీ బంధుమిత్రుల నుంచి స్నేహితుల నుంచి మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ లభిస్తుంది. సంతానం వల్ల మీకు శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ముఖ్యంగా సంతానం వల్ల శుభ ఫలితాలే సూచిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. మీ సంతానానికి సంబంధించి వారి రంగంలో అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మీ సంతానం ముందున్నారన్నమాట. మీ చెవిలో పడుతుంది ఈ విషయం. దీనివల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. అలాగే కుటుంబ పరంగా సుఖ సంతోషాలు చేకూరతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు.
అయితే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వారు, అంటే ఇంట్లో అలాగే ఉద్యోగంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించి పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యోగా, వ్యాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశి వారు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత సాధించినప్పటికీ కూడా ఇంకా ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అని తపన పడుతూ ఉంటారు. ఈ రాశి వారు తాము ఇబ్బంది పడతారు కానీ ఎదుటి వారిని మాత్రం ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. ఇంత మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ద్రోహి వల్ల అశుభ ఫలితాలు ఏ విధంగా లభించనున్నాయి, అసలు ఆ ద్రోహి ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఈ రాశి అలాగే కర్కాటక రాశి అలాగే మీనరాశి జాతకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ పక్కనే ఉంటూ మీ పైన కుట్ర చేసే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఎదగకుండా మీరు చేసే ప్రతి పనిని అడ్డుపడుతూ ఉంటారు. మీ వెనక జరుగుతున్న కుట్రలు గమనిస్తూ ఉండాలి. అలాగే మీరు సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. అందుకే ఎక్కువగా అందరూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరు కొంచెం కఠిన స్వభావులుగా వ్యవహరించవలసిన సమయం ఇది. మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పనిని మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. అలాగే రానున్న సమయంలో మీకు మంచి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అన్ని సత్ఫలితాలు పొందబోతున్నాయి. తద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే బంధాలను, బంధుత్వాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీరు ఫలితం ఏదైనా సరే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేసినట్లయితే కనుక ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. మనం చేసే పనిని పూర్తి నమ్మకంతో, సంతోషంగా చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ అత్తగారి ఇంటి వైపు వారితో మాట్లాడేటప్పుడు అది ఆడవారైనా మగవారైనా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పని ప్రారంభించండి. లేదంటే వాటి నుంచి వచ్చే ఫలితాల వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఎటువంటి సందర్భంలోనైనా ఎవరితోనైనా మీరు తప్పుగా మాట్లాడినా లేదా మీరు తప్పు చేశారు అనిపించినా కూడా వెంటనే క్షమాపణ అడగండి. దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు ఆ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవాలి. అంటే అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవాలి అన్నా, లేదా మీకు జరగబోయే ద్రోహాన్ని ఎదుర్కోవాలన్నా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివునికి దర్శనం చేసుకోండి. మీకు వీలైతే అభిషేకం చేయించుకోండి. శివుడికి బిల్వ దళాలను సమర్పించండి. శివుడి అనుగ్రహంతో మీకు ఎటువంటి ద్రోహం జరగకుండా రక్షింపబడతారు. రావి చెట్టును ముట్టుకోకుండా ఆదివారం నాడు చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, సింహరాశి వారిని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ద్రోహి ఎవరు, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారి ద్రోహం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.